మన బిబ్లికల్ వేలో దట్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్. నేను అది కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాను. కానీ వాళ్ళు అలాంటి చెత్త భావజాలం కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పేటప్పుడు అరే ఇంత ఇంత చండాలంగా ఆలోచిస్తారా మీరు, ఓకే అయితే ఇదిగో ఇదే రైట్ ఆన్సర్ అన్నట్టు అనమాట. సో చిన్నప్పుడు నేను నిజంగా మా అమ్మ చర్చికి రమ్మంటే ఆ ఒక్క కారణం చేత వెళ్లకుండా ఆగిపోయేవాడిని నేను. నేను పచ్చి నిజం చాలాసార్లు నేను దేవునికి క్షమాపణ కూడా చెప్పుకున్నా. ఇలాంటి భావజాలం ఉండేది నాకు చిన్నప్పుడు. ఎందుకు భయం? ప్రతి ఒక్కడు ఎద్దేవా చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు హేళన చేస్తున్నాడు, ప్రతి ఒక్కడు అవమానంగా మాట్లాడుతున్నాడు నన్ను. ఆ అవమానం వల్ల ఏమో మా చుట్టాలు కొంతమంది ఇంకా చీప్గా మాట్లాడుతున్న వాళ్ళు కొందరు ఉండేవారు, కొందరు, అందరూ కాదు, కొందరు. ఈ అవమానం దీన్ని నిజంగా ఎందుకు ఇలాగంటే అడాప్షన్. ఒక అబద్ధాన్ని మనం ఏం చేసాం, తీసేసుకున్నాం. ఇప్పుడు అలాగే మీలో చాలా మంది ఒక అబద్ధాన్ని తీసేసుకుంటున్నారు. గొర్రెలు అంటే అవునవును మేము అందరం గొర్రెలమే. ఎందుకు గొర్రెలు? ఒక మోసలు వెళ్ళి గోతలు పడిపోతారు కాబట్టి గొర్రెల ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలా? గొర్రెలు అనగానే ఇది అవమానంగా భావించేవాళ్ళు. గొర్రెలు అన్నాడండి మమ్మల్ని. అతను ఎవడ పిచ్చి ఆయన ఉంటాడు కదా, రాధా మనోహర్ దాస్, ఎప్పుడు కూడా గొర్రెలు అంటుంటాడు, ఎడారి మతాలు అంటాడు. నన్ను అడిగితే మరి మన దేశంలో కూడా తార్ ఎడారి ఉంది, రాజస్థాన్లో పెద్దది. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారుల్లో ఈ ఎడారి కూడా ఉంది, ఉందా లేదా? తార్ ఎడారి ఎక్కడుంది? అది రాజస్థాన్లో ఉంది. మరి రాజస్థాన్లో మన దేశమేగా, మరి అతను ఏ మతం అనాలి ఇప్పుడు? మరి ఎడారి మతమేగా. పిచ్చి మాటలు, ఈ సెన్స్లెస్ మాటలు అనమాట. జ్ఞానం వివేకం ఉన్నవాళ్ళు అలా మాట్లాడరు. జ్ఞానం వివేకం ఉన్నవాళ్ళు జ్ఞానం వివేకంతో మాట్లాడతారు. సరే, ఇప్పుడు మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం. యేసు ప్రభువు పలానా దేవుడు, వీళ్ళు గొర్రెలు, వాళ్ళేమో బర్రెలు. అడాప్ట్ చేసేసుకోవడమే. అస్సలు అడాప్ట్ చేసుకోవద్దు. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గొర్రె అన్న పదం వాడినప్పుడు ఎందుకు వాడారు ఇది మనకు తెలియాలి.